ఈ నెల 21న విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి యోగా డేలో పాల్గొనే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సచివాలయ సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని బస్సులో సేఫ్ గా సమయానికి తీసుకెళ్లి వారికి కేటాయించిన గమ్య స్థానానికి చేరే విధంగా ప్రత్యేక రూట్ మ్యాప్ ను తయారు చేశారు. సచివాలయ సిబ్బందితో పాటు పలు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ కమిటీల ఏర్పాట్లు చేసి వాటిని పర్యవేక్షిస్తున్నారు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో యోగా 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి చాలా వేగంగా మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు. అంటే ఒకటి పక్కన మొత్తం అంతా కూడా బీచ్ రోడ్న అదేవిధంగా ఏయూ గ్రౌండ్స్లో 2 చోట్ల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే నియోజకవర్గాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ యోగా చేసేటువంటి వాళ్ళని మొబిలైజేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలా రావాలి, వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఎవరు తీసుకెళ్తారు, అసలు దీనికి ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? చాలా ఎక్సలెంట్ ప్లానింగ్ మా జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు వాళ్ళు చేశారండి. ఇందులో ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రి గారిది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే అడ్రస్ చేసి యోగా చేస్తారో రామకృష్ణ బీచ్ మొదలుకొని భీమిలి బీచ్ రోడ్డు వరకు కూడా 25 కిలోమీటర్ స్ట్రెచ్తో పాటు పక్కన ఉండేటువంటి ఓపెన్ స్పేసెస్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి రావటానికి అంటే ఇంత లాంగ్ స్ట్రెచ్ జనరల్గా ఇప్పటి వరకు కూడా ఏదైనా మొబిలైజేషన్ అంటే ఒక పెద్ద గ్రౌండ్ అక్కడ సభకి చేరుకోవడం అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్ ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ సభలకు కూడా వాళ్ళ నాయకత్వానికి కూడా పాత అనుభవానికి దీనికి చాలా డిఫరెన్స్. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ అటెండ్ అవ్వటం, రెండోది ఒక దగ్గర కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కేటాయిస్తూ దాదాపు 25 కిలోమీటర్లు దూరం వరకు కూడా డిఫరెంట్ రోడ్స్ ఒక రూట్ మ్యాప్స్ సెపరేట్గా ఇస్తూ ఒక చాలా ఆర్గనైజ్డ్ మేనర్లో ఒక ప్లానింగ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే బీచ్ రోడ్లోకి వేరు ప్లేసెస్ నుంచి రావాలన్నా కూడా అనుకూలించినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడికి ఈ పబ్లిక్ దాదాపుగా 3.5 లక్షల మందిని 25 కిలోమీటర్లు తరలించడం, వాళ్ళని తీసుకురావడం, ట్రాన్స్పోర్టేషన్ కానీ వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయడం కానీ చాలా కష్టం. మరి దీని ప్లానింగ్ ఎట్లా ఉంది? అంటే ఒక 50 to 40 బస్సెస్ మాత్రమే ఒక్కొక్క రోడ్లో వెళ్ళేటువంటిగా ఆపరేట్ చేశారు. నేషనల్ హైవే, ఇటువైపు బీచ్ రోడ్, మధ్యలో ఉండేటువంటి యాక్సెస్ రోడ్స్ అన్నీ ఉపయోగించుకుంటున్నాం. ప్రతి యాక్సెస్ రోడ్డుకి ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చే వాహనాలు ఒక నియోజకవర్గానికే 5-6 ప్రాంతాలకు రీచ్ అయ్యేటట్టు ఇచ్చారు. సో ఒకే దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎక్కడా కూడా ట్రాఫిక్ కంజెషన్ కానీ లేకపోతే ట్రాఫిక్ జామ్ అయ్యే స్కోప్ ఉండదు. ఎందుకంటే వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ టైమింగ్ కాబట్టి జనరల్ ట్రాఫిక్ ఉండదు. జనరల్ ట్రాఫిక్ ఎట్లాగూ ఉండదు. ఓన్లీ యోగాంధ్రకు వెళ్ళేటువంటి ట్రాఫిక్ నిమిత్తం వచ్చేటువంటి వాహనాలు మాత్రమే. అందుకని మ్యాక్సిమం డిస్కరేజ్ చేశారు. ఓన్ వెహికల్స్ ఎవరు వద్దు, ఓన్లీ బస్సులు రమ్మని. ఈవెన్ మేము కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా బస్సు ఎక్కడానికి నిర్ణయించుకున్నాం. ఒక దగ్గర కార్లు పెట్టుకొని ఒక పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ నుంచి అందరం కలిపి వెళ్ళాలి. సో వీఐపీ మూమెంట్ కానీ లేక ఇతరత్ర అందరూ కూడా బస్సులు ఎక్కడానికి సిద్ధమయ్యాం. కాబట్టి ఆ ప్లానింగ్లో అందరూ కనుక ఒక డిసిప్లైన్డ్ మేనర్లో కనుక సహకరించినట్టయితే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. ఇచ్చిన ప్లానింగ్ ఎవరికాలకు, అందుకని ముందు రోజే మాక్ ట్రైనింగ్ లాగా ఒకసారి ముందుగానే రిహార్సల్ వేసుకున్నట్టు రూట్ మ్యాప్ చూసుకోమంటున్నాం. ఏ బస్సు డ్రైవర్, ఇప్పుడు ఆల్రెడీ బస్సు డ్రైవర్ నేమ్స్ కూడా సచివాలయ సిబ్బందికి కానీ రావడం జరిగింది. సో ఇక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్, సచివాలయ సిబ్బంది ప్లస్ బస్సు ట్రాన్స్పోర్టేషన్, దీనికి సంబంధించినటువంటి అక్కడ కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్తో అంటే ఏ కంపార్ట్మెంట్కి రీచ్ అవుతారో ఆ ఫోన్ నెంబర్తో కాంటాక్ట్ పెట్టుకోవడం జరిగింది. అంటే సహజంగా మినిస్టర్లో ఉన్నతాధికారులు ఒక ప్లానింగ్కి మొత్తం రివ్యూ చేస్తూ ఉంటారు. కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా మొబిలైజ్ చేయండి? ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో అంటే ఏ విధంగా బాధ్యతలు అప్పగిస్తారు? ఫైనల్గా అల్టిమేట్గా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కమిటీస్ ఏర్పాటు అయినాయి, జిల్లా స్థాయిలో అయినాయి, నియోజకవర్గ స్థాయిలో అయినాయి, తర్వాత వార్డు స్థాయిలో అయినాయి, తర్వాత జోనల్ స్థాయిలో అయినాయి, తర్వాత సచివాలయ స్థాయిలో అయినాయి. నేను ఇంకా మైన్యూట్గా కావాల్సింది ఏంటంటే ఒక బస్ ఈజ్ ద మెయిన్. బస్కి బస్ ఇన్ఛార్జ్, బస్ డ్రైవర్, అదేవిధంగా మొబిలైజ్ చేసేటువంటి కమిటీలో ఉండేటువంటి వారు, ఇక్కడి నుంచి రీచ్ అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ కమిటీ, అక్కడ పార్కింగ్ కమిటీతో కోఆర్డినేట్ చేసుకుని కంపార్ట్మెంట్కి రీచ్ అయ్యేటువంటి మైన్యూట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది. సో మెయిన్ మొబిలైజేషన్ బస్ ఒక యూనిట్గా. సో సచివాలయంలో పరిధిలో ఒక 7-8 బస్సెస్ అలాట్ చేస్తే ఆ సచివాలయానికి సంబంధించిన వారిని అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
ప్రతి సచివాలయంలో మోర్ దాన్ 1000 రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. సో మనం వెళ్ళేది స్కోప్ ఉన్నది కేవలం బస్సులో 40 to 50 మెంబర్స్ మాత్రమే తరలించగలుగుతాం. కాబట్టి రవాణా సౌకర్యం అనేటువంటిది కొంత టఫ్ టాస్క్ అయినప్పటికీ కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ప్లానింగ్ కూడా ప్రాపర్గా ముందుగానే వెళ్ళి చూసుకోవడం ద్వారా ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు. అంటే యోగాంధ్ర పేరుతో చేస్తున్నటువంటి ఈ వరల్డ్ రికార్డు విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని 25 కిలోమీటర్ల పొడవున్నటువంటి బీచ్ రోడ్డుకి చేర్చడానికి చాలా పగడ్బందీ ప్లాన్ చేస్తున్నాం. అటు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది ఉండదు, నేరుగా అక్కడికి చేరుకునేలాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్లాన్ చేస్తుందని ఎమ్మెల్యే గణబాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖ.